ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరిలో వైఎస్ఆర్ ఆసరా చేయూత పథకాలు అమలు చేయబోతుందైతే ఆరోగ్యశ్రీ చికిత్స పరిధిని 25 లక్షలకు పెంచుతూ ఆమోదం తెలిపింది కేబినెట్. విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్ట్ డిపిఆర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విశాఖలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది కేబినెట్. సామాజిక పెన్షన్లు 3000కు పెంచేందుకు కూడా ఆమోదించింది. అయితే కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ఈ రోజు కేబినెట్ లో చాలా కీలక డెసిషన్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం 45 అంశాలకు సంబంధించి కేబినెట్లో ఈరోజు చర్చ జరిగింది. ప్రస్తుతం అయితే కేబినెట్ ఎజెండాకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తయ్యాయి. వీటిలో కీలకమైనటువంటి అంశాలు చూసుకున్నట్లయితే జనవరి 1వ తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత పూర్తయింది. ప్రతి ఇంటికి రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 కుటుంబాలకు సంబంధించి ఇంటింటికి డోర్ టు డోర్ సర్వే చేసి అక్కడ ఆ ఇంట్లో ఎవరైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే వైద్య పరీక్షలు నిర్వహించడము, అవసరమైనటువంటి వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందించడం, ఇటువంటిదంతా కూడా ఆరోగ్యశ్రీ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత పూర్తయింది. రెండో విడత ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 25 లక్షల వైద్యాన్ని అందించడానికి కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు కూడా కేవలం 5 లక్షల వరకు మాత్రమే లిమిట్ ఉండేది. ఇక మీదట ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షలు ఉచితంగా వైద్యం అందించడానికి ఈరోజు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగింది. నెల 18వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను 25 లక్షలు లిమిట్ చేసిన తర్వాత కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే జనవరిలో అమలు చేసేటటువంటి 2 సంక్షేమ పథకాలు కూడా ఈరోజు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకటి వైఎస్ఆర్ ఆసరా, రెండోది వైఎస్ఆర్ చేయూత. ఈ 2 పథకాలకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే మిచాంగ్ తుఫాను వల్ల ఇటీవల వచ్చినటువంటి తుఫాను వల్ల పంట నష్టపోయినటువంటి వారందరికీ కూడా రైతులకు నష్టపరిహారం అందించడానికి కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరొక కీలకమైనటువంటి అంశము జనవరి నుంచి కూడా పెన్షన్లు, సామాజిక పెన్షన్లను పెంచడానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఇస్తున్నటువంటి 2,750 రూపాయలు మరొక 250 రూపాయలు పెంచి 3,000 రూపాయలు పంపిణీ చేయడానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం మంత్రులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితుల మీద మంత్రులతో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చిస్తారు.